హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే వంకాయి, పచ్చి బఠానీ, టమాటా డిఫరెంట్ స్టైల్‌లో అయితే ఫ్రై చేశానండి. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంది. ఈ స్టైల్‌లో నేను మసాలా ఎలా ప్రిపేర్ చేశానో అలా ప్రిపేర్ చేసి చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. రైస్‌లోకైనా, చపాతీలోకైనా. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినోళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానెల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. 2 టీ స్పూన్లు పల్లీలు వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పల్లీలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలైతే వేగిపోయినాయి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాం. 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నువ్వులను కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులైతే బాగా వేగినాయండి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుందాం. అదే కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే 3 వంకాయలు తీసుకున్నానండి. వంకాయల్ని చూసారు కదా! అలా సన్నగా కొద్దిగా కోసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు. అలాగని సన్నగా కూడా ఉండకూడదండి. మీడియం సైజులో కోసుకొని ముక్కల్ని ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వంకాయల్ని. వంకాయ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మనం వంకాయని మరీ సాఫ్ట్‌గా మగ్గించే పని లేదు. మళ్ళీ వంకాయ ముక్కలను తీసి మళ్ళీ పోపులో వేయించుకుంటాం కాబట్టి కాస్త మగ్గితే సరిపోతుంది. చూడండి వంకాయ ముక్కలైతే కాస్త మగ్గినియి. కనిపిస్తుంది కదా కలరు. అదే కలర్‌లో వంకాయ ముక్కలనన్నీ వేయించేసుకొని సైడ్‌కైతే తీసేసుకోవాలి. వంకాయ ముక్కలు మొత్తం అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు సైడ్‌కి తీసుకుంటున్నాను. కలర్ చూసారు కదా! ఆ కలర్ ఉంటే సరిపోతుంది. అంతకంటే మెత్తగా మాత్రం మగ్గించకూడదు. కూర అయితే బాగోదండి. అదే ఆయిల్‌లో మనం ఇప్పుడు దొరుకుతున్నాయి కదండీ పచ్చి బఠానీలు. ఆ బఠానీ గింజలైతే వేసుకుంటున్నాను. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బఠానీలు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. మరీ మెత్తగా సాఫ్ట్‌గా మగ్గించే పని లేదు. కాస్త ఏగితే సరిపోతుంది. చూడండి బఠానీలైతే ఏగిపోయినాయి. ఒక 2, 3 మినిట్స్ మగ్గించుకున్నాను. మొత్తం అయితే ఏగిపోయినాయి. ఇప్పుడు సైడ్‌కైతే తీసేసుకుందాం. అదే పాన్‌లో 2, 3 స్పూన్స్ ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్లు శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కాస్త వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయల్ని 3 కట్ చేసుకున్నాను వేసుకుందాం. 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నానండి వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ ఏగేలోపు ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా ముక్కల్లా కట్ చేసేసుకోండి. పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తం పోపుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. కొంచెం కరివేపాకుని వేసుకుందాం. కలుపుకోండి. ఇప్పుడు పోపు మొత్తం బాగా వేగింది. మనం కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని టమాటా మొత్తం సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్‌గా మగ్గించుకోవడానికి కాస్త సాల్ట్‌ని వేసుకోండి. ఆల్రెడీ వంకాయలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కలుపుకోండి. మూత పెట్టుకొని టమాటాని సాఫ్ట్‌గా మగ్గించుకోండి. ఇందాక వేయించుకున్న పల్లీలని, నువ్వుల్ని మిక్సీ గిన్నెలోనైతే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక ఇంచు అల్లం ముక్కని, కొద్దిగా లావుగా ఉన్నాయండి వెల్లుల్లిపాయల్ని, ఒక 2 ఎల్లుల్లిపాయ రేకల్ని తీసుకున్నాను. తీసుకున్న వెల్లుల్లిపాయ, అల్లంని మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకున్నానండి. మొత్తం ఐటెమ్స్‌ని మరీ మెత్తగా కాకుండా, అలా బరగ్గా కాకుండా చూసుకొని పట్టుకోండి. చూద్దామండి. మొత్తం టమాటా అంతా సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పచ్చి బఠానీని వేసుకుందాము. ఇలా బఠానీ వేయడం వల్ల ఉప్పు, కారం అంతా పడుతుందండి. ఎందుకంటే బఠానీలు చాలా చప్పగా అనిపిస్తాయి కదా! చాలా టేస్ట్ అనిపిస్తుంది ఈ విధంగా చేసుకుంటే. కలుపుకోండి. టమాటాతో పాటు బఠానీ వేయించడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. మనం ఆల్రెడీ ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి బాగా పడుతుంది బఠానీలకి. చూద్దాం. బఠానీలు, టమాటా మొత్తం సాఫ్ట్‌గా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము. కలుపుకోండి. బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి వంకాయి, టమాటా, బఠానీ బాగా మగ్గిందండి. ఇప్పుడు టీ స్పూన్ అండ్ హాఫ్ కారం అయితే వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు కర్రీని బాగా వేయించుకోవాలి. చూడండి కర్రీ మొత్తం బాగా మగ్గిపోయింది. ఆయిలు ఎలా పైకి స్ప్రెడ్ అవుతుందో అలా మగ్గించుకోవాలండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వులు, అల్లము, వెల్లుల్లి పౌడర్‌నైతే వేసుకుందాము. కలుపుకోండి. మంటని సిమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న ఈ పౌడర్‌ని ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర మొత్తం కూరంతటికి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి.
ఎంతో టేస్ట్‌గా ఉండే పచ్చి బఠానీ, వంకాయి, టమాటా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటది. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.